సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా పెన్షనరీ కూడా వాలంటరీ వ్యవస్థ గతంలో ఉండేది, ఇప్పుడు సచివాలయం సిబ్బంది అలాగే ఆశా వర్కర్లు కానీ అలాగే ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కూడా ఈ పెన్షన్ పంపిణీలో పాల్గొంటారని చెప్తున్నారు. ఎవరైనా ఇంటింటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తానంటున్నారు కదా, వృద్ధులు లాగా కొన్న అంగవైకల్యం ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళు కూడా కొద్దిగా మేలు జరుగుతుంది. బ్యాంకులకి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు చూసా, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇంటింటికి తీసుకొచ్చి కరెక్ట్ మనుషులకి ఇవ్వడం అది కరెక్టే. వాలంటరీ వ్యవస్థ ద్వారా గతంలో పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు. ఏదైనా అంగన్వాడీ అయినా సరే ఎవరైనా సరే మనకి ఇంటి దగ్గర పెన్షన్ అనేది గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టింది బాగుంది. అదే కంటిన్యూ చేసి ఉంచితే బాగుంటుంది. అది వాలంటీరా లేకపోతే అంగన్వాడీ టీచరా ఎవరైనా పర్లేదు, ఇంటి దగ్గర అందాలి వృద్ధులకి, ఇదేంటి వికలాంగులకి. సరే ఇప్పుడు చూస్తున్నారు కదా, గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఇప్పుడు తీసేస్తారని కొంతమంది, ఉంచుతారని కొంతమంది, ఎలా మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అనేది మంచి వ్యవస్థ అండి, అది ఉండాలి. కాకపోతే దాంట్లో ఏదైనా చిన్న మార్పు చేర్పులు చేసినా పర్లేదు, కానీ వ్యవస్థ అనేది తీసేయకూడదు. అంటే గ్రామ సచివాలయం ద్వారా వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది, దీన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఏదైనా పంచాయతీ వ్యవస్థ ఉండాల్సిందే, ఉంటేనే మంచిది. ఇప్పుడు ఉన్నది మంచిదే, దాంట్లో కొన్ని మార్పు చేర్పులు చేస్తే బాగుంటుంది. సార్ చూస్తున్నారు కదా, పెన్షన్ అనేది ఇంటి వద్దకు పంపిస్తాము, అలాగే సచివాలయ సిబ్బంది ద్వారా, ఆశా వర్కర్ ద్వారా, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల ద్వారా అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? మరి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ అని అంటే అందరూ బయటకు వచ్చే పని లేదు, తిరిగే పని లేదు, ఖర్చులు తగ్గుతాయి. మరి వెయిట్ అండ్ ఈ ప్రోగ్రాం కూడా ఉండదు కాబట్టి అది మంచిదని అందరి అభిప్రాయం. సార్ గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది, తర్వాత తీసేస్తారని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఉంచుతారా తీసేస్తారా అనేది ప్రజలు ఒక అభియోగం ఉంది. మీ అభిప్రాయం ఏంటంటే? మరి గవర్నమెంట్ కూడా ఉంచుతామనే చెప్తున్నారు కదా, మళ్ళా న్యూ అపాయింట్మెంట్స్, మళ్ళీ కన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చి వాళ్ళని సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నారు, తీస్తామని ఎక్కడ చెప్పట్లేదు. గతంలో సచివాలయం వ్యవస్థలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, దాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి కొత్త ప్రభుత్వం చెప్తుంది. మంచిదండి, స్వాగతిస్తాం, దాని గురించి స్వాగతిస్తామండి. అందుకే కదా ఆయన గెలిపించింది, అన్ని దారిలో పెడతాడనే కదా ఆయన గెలిపించింది. ఆయన చేసిన అస్తవ్యస్త వ్యవహారాలన్నీ పోతాయనే కదండి చేసింది మంచిదనంగా. మంచిదేనాయన ఈ విషయం అంతా. సరే, వాలంటీర్ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది, ఉంచుతున్నారని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం? వేస్ట్ అండి, వాలంటీర్ వ్యవస్థ వేస్ట్. అనవసరం పింఛన్ నోటు తప్పించి దేనివల్ల ఉపయోగం ఉండాలి, దేనికి ఉపయోగం లేదు అసలు ఉపయోగం లేదు నాయన, వేస్ట్. సచివాలయ సిబ్బంది ఉండగా వాలంటీర్లు ఏంటండి? అంటే గతంలో కరోనా ఉపత్కరమైన సమయంలో వాళ్ళే కాపాడారు. లేదండి, వాళ్ళు ఎందుకు కాపాడతారు? ప్రజలు ఎవరికైనా స్వచ్ఛందంగా చేశారు, కానీ సచివాలయ వ్యవస్థ ఏమీ పనిచేయలేదు కరోనా టైంలో. ఎవరికెవరు హాస్పిటల్కి వెళ్ళారు కానీ వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకుందా? ఏం పట్టించుకోలేదు. ఇదే పారాసిటమాల్ ట్యాబ్లెట్ తెస్తే సరిపోద్ది అన్నాడు కదా ఆయన. ఎవరికెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కరోనా తగ్గట్టు చికిత్స పొందారు కానీ ఏమీ లేదండి, ఆయనది ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచి చేస్తుందని ఆశిస్తున్నాం బాబు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది సచివాలయం సిబ్బంది ద్వారా వచ్చిన తర్వాత అని చెప్పి దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? తెలియదండి, వాటి గురించి ఐడియా లేదు. అని ఇప్పుడు ఏదైతే ఉందో పెన్షనర్లు 1 తారీఖున ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, అలాగే సచివాలయం సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎలా ఫీల్ అవుతుంది? సచివాలయం ద్వారా ఏమంటున్నారా అంటే గతంలో వాళ్ళు చెప్పిందా మళ్ళీ ఇప్పుడు చెప్పింది అంటున్నారు. అంటే పెన్షన్లు ఇవి ఇవ్వటం అంటారా? పర్లేదు, అయితే అలా ఇవ్వచ్చండి, తీసుకుంటాను. పంచాయతీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత నిర్వీర్యం అయిపోయింది, దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి అంటున్నారు. లేదు, పంచాయతీ సచివాలయాలు వచ్చిన తర్వాత ఊళ్ళో పనులు అయితే జరుగుతున్నాయి, వాస్తవమే కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ వాలంటరీ వ్యవస్థ అనేది అసలు కరెక్ట్ కాదు. వాళ్ళు మరీ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అది వాలంటరీ వ్యవస్థ లేకుండా సచివాలయం వ్యవస్థ ఒకటి కరెక్టే. సార్, వాలంటరీ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది, ఉంచుతున్నారని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది అంటున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంచవచ్చు, కాకపోతే అట్టయా ఊరికి ఒక 20 మంది 30 మంది కాదు, అట్లా ఉండకూడదు. ఊరి మొత్తం మీద ఒక 2 3 ఉండి వాళ్ళు ఏముంది పింఛన్లు పంచడమే కదా చేస్తుంది.
ఏదో వాళ్ళు అంటున్నారు కానీ సర్టిఫికేట్స్ ఇంటికి వచ్చి కాగితాలు తీసుకుపోతున్నారు, ఇంటికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నారని అదంతా ఒత్తిదే. వీళ్ళు కావాల్సిన ఎవరైనా సర్టిఫికేట్ కావాలంటే గ్రామ సచివాలయానికో వార్డు సచివాలయానికో వెళ్ళి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళ సర్టిఫికేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని పోయి తెచ్చుకుంటున్నారు. వాలంటరీ ఒక పింఛన్ అనేది మాత్రమే ఇస్తున్నారు అంతే. ఆ వాలంటరీ ఆ పింఛన్ ఇవ్వడానికి ఊరికి ఒక ఇద్దరు ఉంటే చాలు, ఒక 20-30 మంది ఉండాల్సిన పని లేదు ఊరికి. సార్ ఇప్పుడు పెన్షనర్లు కూడా కొత్తగా సచివాలయం సిబ్బంది కానీ అలా ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అది మంచిదే కదా. వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్ట్రా జీతాలు ఇచ్చేది ఏం కాదు. సచివాలయం ఎంప్లాయీస్ని అంగన్వాడీలని వీళ్ళని ఉపయోగించుకొని పింఛన్లు ఇంటికింటికి తీసుకుపోయి ఇవ్వటమే మనకు కావాలి. ఆ ఉన్నోళ్ళనే ఉపయోగించుకొని ఇస్తున్నారంటే దానికన్నా కావాల్సింది ఏముంది? ఇంకా ఈ వాలంటీర్లు పని లేకుండా వాళ్ళతోనే చేయొచ్చు, వాళ్ళు సరిపోయింది. అప్పుడు ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి అలాగే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పేవన్నీ చాలా కరెక్టే అండి. ఖచ్చితంగా చూడండి, 5 ఏళ్ళలో మన రాష్ట్రం అనేది ఎలా అభివృద్ధి చెందుద్దో మీరే చూస్తారు. ఈ 5 ఏళ్ల క్రితం ఒక రకంగా ఉంటుంది, 5 ఏళ్ల ముందు ఒక రకంగా ఉంటుంది. ఖచ్చితంగా మార్పు అయితే చాలా బాగుంటుంది, 100%. సార్ వాలంటీర్ వ్యవస్థ ఉంచాలని కొంతమంది తీసేస్తున్నారు, కొంతమంది మీ అభిప్రాయం వస్తుంది? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మొన్న జగన్ గారు పెట్టారు. ఆ వాలంటీర్లు మొత్తం ఎవరి కింద పనిచేశారు? ప్రభుత్వం కింద పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ ఈ ప్రభుత్వం కింద పనిచేస్తారంటారు కదా. లేకపోవడం బెటర్, వాళ్ళు లేకపోయినా పని జరుగుతుంది కదా, బాగానే ఉంటుంది. వాలంటీర్ లేకపోయినా ఏమవుదు. సార్ ఇంటి వద్దకే పెన్షన్ ఇప్పుడు సచివాలయం సిబ్బంది ద్వారా కానీ అంగన్వాడీ టీచర్లు కానీ అలా ఆశా వర్కర్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎలా ఫీల్ అవుతుంది? మంచిదే కదా, వాళ్ళకి అయితే అకౌంట్లో వేస్తా ఉంటారు, లేకపోతే ఇంటికైనా పంపిస్తూ ఉంటారు, మంచి పద్ధతే కదా. సార్ ఇప్పుడు సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థ విలీనం అయిపోయింది, దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది కూటమి వాళ్ళు. అదేం లేదు, కాకపోతే ఏంటంటే సచివాలయ వ్యవస్థ వచ్చినాక ప్రజలందరికీ అర్థమైంది ఏం కావాలో ఏంటో, ఎక్కడ మనకి పనులు అవుతాయి అనేది తెలిసింది. ఈ పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు చాలామందికి తెలియదు. పైగా అది ఒక గ్రూపులాగా ఉండేది. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏమైందంటే కొంతమంది చేతుల్లోనే ఉన్నట్టు ఉండేది. ఇది ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉంది సచివాలయ వ్యవస్థ. సార్ వాలంటీర్ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది, ఉంచుతున్నారని కొన్ని వార్తలు, తీసేస్తున్నారని కొన్ని వార్తలు వస్తాయి. సార్ మీ అభిప్రాయం? ఉంచితేనే మంచిది, వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది, ఉంచితేనే మంచిది. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్ది ఉంచాలి, అది లోపాలు ఉంటే సరిదిద్ది దాన్ని అలా కంటిన్యూ చేయాలి. సార్ ఇప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ తారీఖు పెన్షన్ సచివాలయం సిబ్బంది కానీ ఆశా వర్కర్ కానీ టీచర్లు కానీ అలా వీళ్ళ ద్వారా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సచివాలయం అంటే వాలంటీరే బెస్ట్. వాలంటీర్ల ద్వారా అయితేనే తొందరగా ఇద్ది పని. వాళ్ళతో కొంచెం ఎలాగైనా ఇబ్బందే ప్రజలకు. తీసేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఏదన్నా లోపం ఉంటే సరిదిద్ది దాన్ని కంటిన్యూ చేయటం మంచిది. సార్ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత నిర్వీర్యం అయిపోయింది, దీన్ని ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు. దీన్ని మీ అభిప్రాయం? పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఒకప్పుడు ఒక విలువ ఉండేది, ఆ విలువ లేకుండా చేశారు గత గవర్నమెంట్లో. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో అనేక రకాల మార్పులు తెచ్చి పంచాయతీ విలువ పెంచే విధంగా ప్రస్తుత గవర్నమెంట్ వ్యవహరిస్తుందని చెబుతున్నారు. చూడాలి. పంచాయతీకి విలువ ఉంటేనే పల్లెలకు విలువ వచ్చింది, పల్లెలకు విలువ ఉంటేనే పట్టణాలకు విలువ, పట్టణాల ద్వారా మన దేశానికి విలువ. సార్ గ్రామ సచివాలయం ఇప్పుడు వార్డులో వాలంటీర్లు ఉంచాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది, ఉంచుతున్నారని కొంతమంది, ఉంచట్లేదని కొంతమంది చెప్తున్నారు. దీన్ని వాలంటీర్లు ఉంచుతామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారుగా, ప్లస్ 5,000 శాలరీని 10,000 చేస్తామని మాట ఇచ్చారు. ఉంచితేనే బాగుంటుంది, వాళ్ళ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తే బాగుంటుంది. కాకపోతే వాళ్ళకి 5,000 కాకుండా 10,000 చేయాలి జీతం. సార్ ఫస్ట్ తారీఖు పెన్షన్ గతంలో వాలంటీర్లు ఇచ్చారు, ఇప్పుడు సచివాలయం సిబ్బంది కానీ ఆశా వర్కర్లు కానీ అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ టీచర్ కానీ వీళ్ళ ద్వారా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇవ్వడం అనేది మెయిన్ ఇంపార్టెన్స్. అది వాలంటీర్లు ఇచ్చారా, సచివాలయం స్టాఫ్ ఇచ్చారా, విఆర్ఓ గారు ఇచ్చారా, ఎంఆర్ఓ గారు ఇచ్చారా అనేది ఇంపార్టెన్స్ కాదు.
ఆశా వర్కర్స్ని లేకపోతే సచివాలయం స్టాఫ్ని వాలంటీర్లని లేదు పార్టీ కార్యకర్తలని ఎవరు వచ్చినా ఫస్ట్ తారీఖు పెన్షన్ ప్రతి ఇంటికి అందాలనేది ప్రజల ఆకాంక్ష. పంచాయతీ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది, సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత దీంట్లో ప్రక్షాళన చేస్తామని చెప్పి కొత్త ప్రభుత్వం చెప్తుంది. ఎలా ఫీల్ అవుతుంది? ఏదేదండి పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పడం. దాని గురించి నాకు అయితే ఐడియా లేదు. సార్, వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారని కొంతమంది, తీసేస్తారు కొంతమంది, ఉంచాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంచుతాకి పోయినసారి ఎలక్షన్లో వాలంటరీ ప్రతి ఇంటికి తిరిగి డబ్బులు కూడా వాలంటరీ పంచి వైసీపీకే ఓటేయండి లేదా పథకాలు పోతాయని చెప్పిందే వాలంటరీ. అలాంటప్పుడు ఎలాగా మళ్ళీ తీసుకుని వాలంటీర్లు పెట్టుకుంటారండి? నాకు తెలియగడుగుతున్నా. అదే సింగనగర్ ఉంది, వైసీపీ వాళ్ళు డబ్బులు వాళ్ళే పంచి వాలంటరీ డబ్బులు ఇచ్చి వైసీపీకి వేయండి లేదంటే కనుక పథకాలు పోతాయని మా కళ్ళ ముందు చెప్పారండి. ఎవరో కాదు, నేను డైరెక్ట్గా చూశాను అది చెబుతాం. అలాంటప్పుడు ఇక కరెక్ట్ కాదు. ఇక వాలంటీర్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా అండి? మీరు చెప్పండి. ఏదో ఒక 10% 20% కరెక్ట్గా ఉన్నారు. కదమాయన్ని గొడవలు, కేసులు, డబ్బులు తినేస్తారు, ఏడు గొడవలు అవుతానే ఉన్నాయిగా. సార్, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ తారీఖు పెన్షన్ అనేది సచివాలయం సిబ్బంది కానీ, ఆశా వర్కర్లు కానీ, అలాగే ఇప్పుడు అంగన్వాడీ టీచర్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు? ఇంటి వద్దకు చాలా గర్వంగా ఫీల్ అవుతామండి. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరిని పెట్టుకుని ఇప్పుడు మనం జీతానికి ఇచ్చి పెట్టుకుని మనం అనుకూలంగా చేయాలని కాదుగా. గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళ ద్వారా పంచుతున్న డబ్బులు అయ్యి ఇప్పుడు మనం పెట్టుకుంటాం, మనిషిని పెట్టుకుంటాం, మనం ఎవరికి ఇమ్మంటే ఆడిగే ఇస్తాడు. ఆడు మనం వద్దంటే ఇవ్వడు కదా, రాలేదని చెబుతాడు. అవునా కదా? ఇప్పుడు అదే గవర్నమెంట్ వాడు అవుతే పేరు ఉందో లేదో చూసుకుని ఎవరికి అవుతే ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. అది అమౌంట్ కంపల్సరీగా ఇస్తాడు కదా అతను. ఇన్నాళ్ళు ఎప్పుడు చీటింగ్లు కానీ డబ్బులు తినేస్తాం కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్కడ డబ్బులు తినేస్తుందని కానీ ఎప్పుడు రాలేదు కదా. వాలంటీర్లు వచ్చిన కాడి నుంచి ఏదో ఏళ్ళు ముద్ర వేసుకుని పడలేదు, డబ్బులు రాలేదు, చేయలేదని వచ్చినాయి కానీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేశారని ఎప్పుడు రాలేదు కదండి. గవర్నమెంట్ వాళ్ళు పంచుతాం చాలా హ్యాపీగా ఉందండి. వాలంటీర్ వాళ్ళని తీసి గవర్నమెంట్ వాళ్ళని ఉంచాలని మేము కోరుకుంటున్నామండి.